ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజధాని పనులకు దాదాపు 11,000 కోట్ల రూపాయలు హడ్కో రుణం. ఇది సిఆర్డీఏ హడ్కో మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా రాజధాని అమరావతి రాజధానికి అంటే అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇది ఒక అద్భుతమైన అవకాశం అంటున్నాను. ఎందుకంటే పోలవరానికి అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి పనిచేయాల్సి ఉన్నది. అంటే మనకు అమరావతి విషయానికి వస్తే మొదటి నుంచి అనుకుంటున్నాం, బడ్జెట్ లో కేటాయింపు లేదు, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇచ్చేది లేదు. హడ్కో రుణమో లేకుంటే ఇతరత్ర రుణాలు పూల్ చేసుకొని చేయాలనే పెట్టుకున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ అంటూ ఏమి ఇవ్వలేదు. దీనికి గ్రాంట్ ఇవ్వాలనే కోరుకుందాం, కానీ కనీసం రుణ మంజూరుకి అయితే ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడే ఇచ్చారు. ఇంకా అంతవరకు ఒక ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు పూర్తవుతుందని అనుకోవచ్చు. ఇటీవల నేను అనుకోకుండా కాకతాళీయంగా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఆ రోజు అక్కడే ఉన్నాను, పీఠాపురంలో ఉన్నాను. నిన్న కాక మొన్న మన శనివారం నాడు తణుకులో చంద్రబాబు కొంచెం వాళ్ళ కూటమిలో కొంచెం లోకలోకలు కనపడుతున్నాయి. మంచి అభివృద్ధి వ్యవస్థలో పోతున్న సందర్భంలో ఇవి ఉంటే బాగుంది, ఇట్లాంటి సరైన కావంటున్నాను. మొన్న 40% మేమే గెలిపించాక తెలుగుదేశాన్ని, 40 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశాన్ని మేమే మళ్ళీ పైకి తీసుకొచ్చామని ఆయన అనడం, కాదు మీరెవరని వీళ్ళు అనడం, ఇవన్నీ కొంత బాలేవు. కనుక ఏదైనా సరే మనకు అమరావతి అభివృద్ధి విషయంలో మాత్రం ఏదో నిధులు మొత్తం మీద వస్తే వాటిని ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన అవసరం వాళ్ళకుంది కనుక వాళ్ళ అవసరం మనకున్నది. ఈ అమరావతి నిధుల్ని గ్రాంట్ రూపంగా ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మొదలే 10 ఏళ్ళైనా సరే 5 ఏళ్ళు విశ్వాసం అంటున్నారు, నిధులు లేవంటున్నారు. ఇప్పుడు మళ్ళీ 11,000 కోట్ల రూపాయలు హడ్కో రుణం అంటే మరి రుణం మళ్ళీ ఎప్పుడు తీరుస్తారు? ఇవన్నీ కొంచెం సమస్యలు అవుతాయి. కనుక పోలవరానికి ఎట్లా సహాయం చేసిందో కేంద్ర ప్రభుత్వం, అమరావతి కూడా అట్లా సహాయం చేస్తే బాగుంటుంది. ప్రజల కోరిక కూడా అదే, కొంతవరకు ఆర్థిక భారం పడకుంటుంటే బాగుంటుందని. అట్లాగే రైట్ రామ్మోహన్ రావు గారు, రైట్ రామ్మోహన్ రావు గారు, అంటే ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 19వ తారీఖున ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళి అమరావతి పునర్నిర్మాణం కోసం ఏమైనా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రధాని దానికి ఆహ్వానానికి వస్తారా, లేదా ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణానికి మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి. అంటే ఒకసారి అమరావతి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం అనేది ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే అప్పుడేమో అదే ఆ విమర్శ ఎట్లా ఉంది, మట్టి నీళ్ళు ఇచ్చారని చెప్పి, ఆ విమర్శ ఎట్లా ఉంది, వట్టికొండ ఇచ్చారని చెప్పి. ఇప్పుడు మన అవసరం వాళ్ళకి అవసరం, మన అవసరం ఉంది కనుక వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. గతంలో శంకుస్థాపన చేసింది కేవలం అంకురార్పణ మాత్రమే, అంటే తాత్కాలిక భవనాలు నిర్మించుకున్నారు, గ్రాఫిక్స్ అని వైసీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు చేపడుతున్న నిర్మాణాలు పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన, అంటే అసెంబ్లీ కానీ లేకపోతే మనకు హైకోర్టు కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికనగా చేపడుతున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యన వ్యాఖ్య చేసింది, హైకోర్టు మా అర్థం అంత ఆషామాషి కాదు, ఇక్కడే ఉంటుంది, అమరావతిలో ఉంటుందని చెప్పి. కనుక ఈ దశలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఈ 11,000 కోట్ల రూపాయలు ఏదో రకంగా వచ్చి మరి పూర్తి చేసే క్రమంలో బాగుంటది. మన ఉద్దేశం కూడా ప్రధానమంత్రి మోడీ గారిని గౌరవిస్తే, మరి ఆయన ద్వారా మరొకసారి శంకుస్థాపన చేయిస్తే నిధులు కొంచెం వేగవంతం అవుతాయనే ఉద్దేశం. అందుకనే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతున్నది కనుక ఈ లోపే మరి మోడీ గారి నుంచి ఇప్పుడు 11,000 కోట్ల రూపాయల హడ్కో రుణం ఏదైతుందో మంజూరు కావడం, ఇది కట్టుకుంటామా లేకుంటే గ్రాంట్ రూపంగా రేపు పొద్దున మళ్ళీ ఒప్పిస్తారా అంటే చంద్రబాబు నాయుడు గారి చాతుర్యం ముందు కొంతవరకు పనికొస్తారని నేను అనుకుంటున్నాను. మంత్రులు కలవడం, కేంద్ర మంత్రులు కలవడం, పూర్తిగా పోలవరానికి ఎట్లా అయితే మనకు హామీ లభించిందో అది చట్టంలో ఉంది కనుక వచ్చింది, చట్టంలో లేదు కనుక దీన్ని కొంచెం కృషి చేయాల్సి ఉన్నది. అట్లాగే ప్రతిపక్షంగా ఇప్పుడు మనకు దగ్గరగా మోడీకి దగ్గరగా ఉన్న జనసేన కూడా ప్రయత్నం చేస్తే కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్.